మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాల్దీవ్స్ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఈ దీవుల్ని చూడాలనే కోరిక కూడా ఉంటుంది. అయితే 2014 ఆ ప్రాంతంలో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐలాండ్లో నేను స్కూల్లో లెక్చరర్గా పనిచేశాను. ఈ ఐలాండ్ పేరు హుళుదుఫారు అనే ఐలాండ్ ఇది. దీని తాలూకా వ్యాసార్థం 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంటే వ్యాసార్థం అంటే తెలుసు కదండి, ఒక సర్కిల్లో సగభాగం మాట. సో ఆ చివరి నుంచి ఈ చివరికి ఐలాండ్ కనుక మనం నడిస్తే ఓన్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ ఐలాండ్ మొత్తం ఇసుకతో కప్పబడి ఉంటుంది. ఎక్కడ కూడా మనకి తార్ రోడ్లు, కంకర్ రోడ్లు కనిపించవు. ఇలా దట్టమైన చెట్లతోని, కొబ్బరి చెట్లతోని ఈ ఐలాండ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్ట్రీట్స్ అనేవి ఇలాగా ఉంటాయి. కానీ ఇళ్ళన్నీ కూడా వాళ్ళు ఒక పర్టికులర్ క్రమంలో కట్టుకుంటూ ఉంటారు. ఇది మీకు ఇక్కడ చూపించేది ఓన్లీ డీజిల్ ట్యాంకర్స్ మాట ఇది. సో ఇక్కడ విద్యుత్ అనేది ఉండదు. డీజిల్ ఉపయోగించి ఇక్కడ అంటే జనరేటర్స్ మీద కరెంట్ని సప్లై చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది మనం జెట్టి అంటాము. అంటే మాల్దీవ్స్లో ఉండే ఐలాండర్స్ అందరూ ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళాలి అంటే ఈ రకంగా జెట్టీలోంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపించే ఈ తెల్ల పడవే ఇక్కడి నుంచి మాలే అనే క్యాపిటల్ సిటీకి వెళుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం పూట, ఉదయం పూట ఇక్కడ ప్రకృతి యొక్క అందాలను వర్ణించడం మనం తరం కాదు. ప్రకృతి ప్రేమికులైతే వాళ్ళకి రోజులు కూడా తెలియదు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఒక చిన్న స్పీడ్ బోట్లో వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటారు. మనకి ఎమర్జెన్సీ అయితే వీటిలో మనకి వేరే ఐలాండ్లకు కూడా తీసుకువెళుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి పడవ కనిపిస్తుంది. ఇది కేవలం చేపలు పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత అక్కడక్కడ కొన్ని ఐలాండ్స్లో చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఇది. దీంట్లో వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది, ఫిష్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అయితే ఇది ఒక వీధి. ఈ వీధిలో చూడండి జనాలు బయట ఎలా కూర్చున్నారో కుర్చీలు వేసుకొని. వీటిని జోలీ అంటారు. ఆ జోలీలో కూర్చుంటారన్నమాట. ఇది ఐలాండ్లో డిఫరెంట్ యాంగిల్స్లో మీకు చూపించడం జరిగింది. మీకు అవతల కనిపించేది ఇంకొక ఐలాండ్, ఇదొక ఐలాండ్. ఈ ఐలాండ్ నుంచి ఆ ఐలాండ్కి మనం బోట్ లేకుండా అసలు వెళ్ళలేము. అలా ఈదుకుంటూ కూడా మనం వెళ్ళలేము. ఎందుకంటే మధ్యలో కొన్ని విషపూరితమైన చేపలు కూడా ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇలాగా ఈ సముద్రంలో నీరు అనేది ఆటుపోట్లకు తగ్గట్టుగా నీరు ఒకసారి లోపలికి వచ్చేస్తుంది, ఒకసారి బయటకు వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న ప్లాట్ఫామ్లా కనిపించాను కదా, అది కొబ్బరి చెట్లను నరికి ఆ కొబ్బరి చెట్లతో అలాగ ఒక డయాస్ లాగా తయారు చేస్తారు. సో అందరూ వచ్చి ఖాళీ సమయాలు అక్కడ కూర్చుని మాట్లాడుకుని అవసరమైతే కాసేపు పడుకుని వెళ్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఐలాండ్ యొక్క బయట భాగాన్ని చూపిస్తున్నాను. ఇది జెట్టి పక్క నుంచి తీసింది. ఇది ఐలాండ్ ఇది. సో ఆ పక్కన ఇంకోటి కనిపిస్తుంది, అది ఒక చిన్న ఐలాండ్ అది. సో మనకి అక్కడ చూసిన చిన్న ఐలాండ్స్ అలాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మాల్దీవ్స్ చాలా ప్రశాంతమైన వాతావరణం. పొల్యూషన్ మనకు ఉండదు, జీరో పొల్యూషను. జనరల్గా రోగాలు కూడా మనకి ఎక్కువగా ఏమీ రావు. కానీ రోగాలు వచ్చినా చిన్న హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడ డాక్టర్లు, నర్సులు కూడా ఉంటారు. మేజర్గా ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం తప్పకుండా మాలే క్యాపిటల్ సిటీకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ కనిపించేది ఒక చిన్న ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది కదా. ఒక ఏరియాలో ఏం చేస్తారంటే వీళ్ళు వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఒక పక్కన పడేస్తారు. వారంకి ఒకసారి తప్పకుండా ఐలాండర్స్ అందరూ కలిపి చీపురు పట్టుకుని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపించేది ఇది ఒక ఆఫీసు, ఐలాండ్ ఆఫీస్ అది మనకి. సో ప్రతి ఐలాండ్లో కూడా ఒక ఆఫీస్ అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. చూడండి అవతల ఐలాండ్ ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తుందో. ఈ చెట్ల కింద నుంచి ఈ షాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదేమో మసీదు. కంపల్సరీగా ప్రతి ఐలాండ్లో ఒక 2 నుంచి 3 మసీదులు ఉంటాయి.
మగవాళ్ళకు ఒకటి, ఆడవాళ్ళకు ఒకటి ఉంటుంది. తర్వాత వేరేది కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపించేదే స్కూల్ మాట. ఈ స్కూల్ క్యాంపస్ చూడండి, చాలా పెద్దది. ఇక్కడ అన్నీ కూడా రేకుల షటిల్తోనే నిర్మించబడతాయి. లోపల సీలింగ్ అనేది ఉంటుంది. ఈ స్కూల్లోనే నేను పనిచేయడం జరిగింది. ఇది ఈవినింగ్ పూట వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసిన సీన్ ఇది. సో కాబట్టి కొద్దిగా లైటింగ్ తక్కువగా కనిపిస్తుంది. ఇదిగోండి, హుర్దూ ఫారు స్కూల్, ఈ స్కూల్ పేరు, పక్కన లోగో ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ అక్కడ కనిపిస్తుంది కదండి, దాన్ని దివేహి లాంగ్వేజ్ అని అంటారు. దివేహి లాంగ్వేజ్లో మనకు చాలా ఇండియన్ లాంగ్వేజెస్ మిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ కనిపించేవన్నీ క్లాస్ రూమ్స్ అన్నమాట. సపరేట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇలా ఉంటుంటాయి. లైబ్రరీలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పక్కన పైపులు కనిపిస్తున్నాయి. మనకేంటంటే ఇక్కడ వర్షం మీద ఆధారపడే ఉంటుంది వాటర్ అంతా కూడా. ఇక్కడ మనకి నేలలోంచి వచ్చే వాటర్ కనిపించదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే పైన వర్షం కురిసినప్పుడు ఇలా రేకుల మీద పక్కన చిన్న చిన్న పైపులు అరేంజ్ చేసుకుంటారు. వాటిని గట్టర్స్ అంటారు. దాంట్లోంచి నీళ్లు మన ట్యాంక్స్లోకి పెట్టి వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ సంవత్సరం పొడుగునా ఇంచుమించు వర్షం పడుతూనే ఉంటుందన్నమాట. ఇక ప్రయాణం అంటే ఇండియా నుంచి మనం మాల్దీవ్స్ ఎలా వెళ్ళాలంటే, మనకి ఈ మధ్యన హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మాల్దీవ్స్కి ఫ్లైట్స్ ఇచ్చారు. అంతకుముందు బెంగళూరు టు మాల్దీవ్స్ ఉండేది. ఇంకా ముందు త్రివేంద్రం టు మాల్దీవ్స్ ఉండేది. సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు మనం మాల్దీవ్స్ హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అయితే ఈ మాల్దీవ్స్లో మనకి మాలై అనే క్యాపిటల్ సిటీ ఉంటుంది. ఆ క్యాపిటల్ సిటీలోని పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అక్కడి వరకు మనం వెళ్తాము. నేను 2002లో వెళ్ళానండి. నేను ఇంచుమించు ఒక 11 సంవత్సరాలు పనిచేశాను. నేను వెళ్ళినప్పుడైతే అక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ 1-2 ఐలాండ్స్కి ఉండేవి. మిగతా ఐలాండ్స్లో చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కానీ ఉండేవి కాదు. అన్నీ పడవల్లోనే వెళ్ళాల్సి వస్తుంది. నేను పడవలో కూర్చునే మీకు షూట్ చేస్తున్నాను ఇది. అంటే మాల్దీవ్స్లో మనం ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఇటువంటి బోట్లో మనం ప్రయాణించి మన ఐలాండ్కి చేరుకోవాలి. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఏంటంటే 1 గంటలో వెళ్ళేవి, 2 గంటలు వెళ్ళేవి, 3 గంటలు వెళ్ళేవి, డిస్టెన్స్ బట్టి ఉంటుంది. నాకు ఇంచుమించు నా ఐలాండ్కి రావాలంటే 8 నుంచి 10 గంటలు పట్టేది. అంతకుముందు వేరే ఐలాండ్లో కూడా పనిచేశాను. అవైతే 14 గంటలు. ఈ 14 గంటల అవనండి, 8 గంటల అవనండి కంప్లీట్గా బోట్లోనే ఉంటుంది. గుండెలు అరచేత్తో పట్టుకుని ఇంకా ప్రయాణం చేయడమే. పగటిపూట మాత్రం ఒక కంటి మీద రెప్ప కూడా మనం వేయలేము. ఎందుకంటే అవి ఐలాండ్స్ని క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ ఐలాండ్ల యొక్క ప్రకృతి కానీ, మధ్య మధ్యలో మనకి రకరకాల ఫిష్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే డాల్ఫిన్ ఫిష్లు మధ్య మధ్యలో సముద్రంలో పైకి లేచి ఎగురుతూ ఉంటాయి. అవన్నీ చూస్తూ చాలా ఆహ్లాదకరంగా మనకి టైం గడిచిపోతూ ఉంటుంది. సో ఇది చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. ఆ బోటు ప్రయాణం చేసే వాళ్ళకి అంటే కొత్తగా ప్రయాణం చేసే వాళ్ళకి, బోటు ప్రయాణం చేసే వాళ్ళకి చాలా సరదాగా ఉంటుంది. ఇప్పటికీ కూడా మనకి ఈ నదుల్లో కానీ అక్కడ కానీ బోట్లో ప్రయాణం చేయాలనే సరదా ఉంటుంది. కాబట్టి ఆ సరదా కూడా ఇక్కడ మనకి తీరిపోతుంది. అలాగే చుట్టుపక్కల మనకి చాలా రిసార్ట్స్ కనిపిస్తుంటాయి. ఆ రిసార్ట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ రిసార్ట్స్లో మనకు అన్ని డాలర్స్తోనే పని మనకి. సో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఈసారి రిసార్ట్ విజిట్ కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని సరదాగా మీ అందరికీ చూపించడానికి నేను చూపించడం జరిగింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చి మిగిలిన వాళ్ళు కూడా ఈ ఐలాండ్ని చూపించాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.